హరే కృష్ణ. రామనవమి సందర్భంగా మనం రామాయణం నుండి చర్చిస్తున్నాం. గత వారం మనం చూసాం ఎలాగైతే మారీచుడు ఒక బంగారు జింకగా మారి ఆశ్రమం ముందు తిరుగుతూ ఉంటే సీతాదేవి ఆ జింకని తీసుకురమ్మని చెబుతుందన్నమాట. అదే సమయంలో ఆ హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. జింకని తీసుకురమ్మని చెప్పగానే వెంటనే రాముడు వెళ్ళి ఆ జింక దొరక్కపోతే చివరికి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని వదలగానే ఆ జింక ఆ మారీచుడు తన రూపాన్ని ధరించి ఒకసారి కింద పడిపోతూ పెద్దగా అరుస్తాడనమాట. హా లక్ష్మణ, హా సీత అని రాముడి యొక్క స్వరంతో అరిచి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోగానే వెంటనే ఆ ఆ విధంగా మారీచుడు చనిపోతూ కూడా రాముడికి కీడు చేస్తూ చనిపోయాడు అనమాట. చనిపోయింది రాముడి చేతుల్లో, కానీ కీడు చేస్తూ చనిపోయాడు. అదే జటాయు రావణుడి చేతుల్లో చనిపోయింది, కానీ చనిపోతూ రాముడికి సేవ చేస్తూ చనిపోయింది అనమాట. ఆ విధంగా ఎవరి చేతుల్లో చనిపోయామన్నది దానికంటే ముఖ్యం ఏమి చేశాం, ఏమి సాధించాం, ధర్మంగా బతికామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఆ విధంగా ఈ మారీచుడు చనిపోతూ ఒక్కసారిగా ఈ పెద్దగా లక్ష్మణ, రామ, సీత అని అంటూ చనిపోయాడనమాట. ఒక్క నిమిషం. వెంటనే ఆ మాటలు విని ఒకసారిగా సీతాదేవి భయపడి వెంటనే ఆ లక్ష్మణుడితోటి చెప్పడం మొదలు పెట్టారనమాట. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? లేదు కదా? మీరు కనపడుతున్నారండి. కనపడుతున్నారు. ఓకే సరే. ఇప్పుడు మాకు కనపట్టలేదే. ఇప్పుడు స్క్రీన్ లోడ్ అవుతుంది. సరే. ఇప్పుడు పీపీటీ వచ్చిందండి. సరే. వెంటనే సీతాదేవి లక్ష్మణుడితోటి మాట్లాడింది అనమాట. రాముడు ప్రమాదంలో అన్నట్టున్నారు, వెంటనే నీవు వెళ్ళాలి లక్ష్మణ అని చెబుతారనమాట. పెద్దగా అరుస్తున్నాడు రాముడు, ఏదో సమస్య వచ్చినట్లుంది, వెంటనే నువ్వు వెళ్ళు. ఎలాగైతే కొన్ని
సింహాలు ఒక పశువు చుట్టూ ఉండి వాటిని ఆ దాడి చేస్తుందో, ఆ పశువుని దాడి చేస్తాయో, అలాగే రాక్షసులందరూ రాముణ్ణి చుట్టుముట్టి వాళ్ళు రాముణ్ణి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. వెంటనే నీ వెళ్ళి రాముణ్ణి కాపాడాలి అని చెప్పింది అనమాట. చెప్పగానే లక్ష్మణుడు చెప్పారనమాట. లక్ష్మణుడు కథలను కూడా కదలలేదు. లక్ష్మణుడు చెప్పారనమాట, నాకు రాముడు చెప్పారు ఈ ఆశ్రమం నుండి అడుగు కూడా బయట పెట్టొద్దని, నేను వెళ్ళను అని చెప్పారనమాట. వెళ్ళను అనేదంటే ఒక్కసారిగా సీతాదేవి చెప్పింది అనమాట, సౌమిత్రే మిత్ర రూపేణ భ్రాతృత్వం అసి శత్రువత్ యత్వం అస్యాం అవస్థ్యాయాం భ్రాతరం న అభిపక్ష అభిపద్యసే అని చెప్పింది అనమాట. నువ్వు సౌమిత్రే మిత్ర రూపేణ అంటే సుమిత్రాదేవి యొక్క కొడుకు కాబట్టి సౌమిత్రి అంటారు. నువ్వు సౌమిత్రివి లక్ష్మణ, సుమిత్రాదేవుడి కుమారుడివి. మిత్ర రూపేణ నువ్వు మిత్రుడిలా వచ్చావు అడవికి, కానీ నువ్వు శత్రువు, నువ్వు యాక్చువల్గా శత్రువువి. నీ సోదరుడు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు అతని సహాయార్థం ఏమాత్రం ముందుకు రావడం లేదు. కాబట్టి స్నేహితుని రూపంలో ఉన్న శత్రువు వలె నీవు ప్రవర్తిస్తున్నావని అంత కఠినమైన పదాలు సీతాదేవి పలికారన్నమాట. ఎందుకంటే ఆమె హృదయంలో ఏంది, రాముడికి ఏదో ఆపద కలిగింది, ఎలాగైనా వెళ్ళి రాముణ్ణి రక్షించాలి అనేది సీతాదేవి యొక్క ఉద్దేశం. లక్ష్మణుడి యొక్క ఉద్దేశం ఏంది, రాముడికి ఎటువంటి ఆపద కలగదు. ఎందుకంటే లక్ష్మణుడు చిన్నప్పటి నుండి చూశాడనమాట, రాముడు ఎంతో మంది రాక్షసుల్ని వీళ్ళందరినీ చంపటం. లక్ష్మణుడికి తెలుసు ఏమీ కాదు అని చెప్పి. అందుకే రాముడు నాకు ఆజ్ఞ వేశారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండమని, కాబట్టి నేను వెళ్ళలేను అని ఆయన చెప్పేది. ఆ విధంగా ఒక్కోసారి అపార్థాలు జరుగుతుంటాయి అన్నమాట. సర్కమ్స్టెన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ అంటారు. ఆ పరిస్థితులు మనకి అటువంటి అపరాధాలు కలగటానికి అవకాశాన్ని ఇస్తుంది. వెంటనే ఒక్కసారిగా ఆ సీతాదేవి చెప్పటం మొదలు పెట్టారనమాట, నువ్వు ఎందుకు వెళ్ళటం లేదంటే మీ అన్నయ్యని చంపడానికి నీవు నా కోసం ఈ అడవికి వచ్చావు, నన్ను పొందడం కోసం ఈ అడవికి వచ్చావు, కాబట్టి నీవు వెళ్ళడం లేదు. ఈ విధంగా సీతాదేవి అపరాధం చేశారన్నమాట లక్ష్మణుడిని నిందించారు. నీవు వేరే చెడు ఉద్దేశంతో వచ్చావు, మీ అన్నయ్య గనక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే, అఫ్కోర్స్ భగవంతుడికి శరీరము సచ్చిదానంద శరీరం ఉంటుంది, కాకపోతే మన నరుడి రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా మనకి చెబుతున్నారు. అప్పుడు నన్ను నాతో అనుభవించడం కోసం నీకు దురుద్దేశం ఉంది అని సీతాదేవి అన్నదన్నమాట. అనగానే ఈ విధంగా లక్ష్మణుడికి బాధ కలిగిందన్నమాట. బాధ కలిగి ఎంత బాధ కలిగిందంటే, ఈ బాణాలని గనక అగ్నిలో పెట్టి బాగా ఎర్రగా అయిపోతే, ఆ ఎర్రగా అయిపోయిన 2 బాణాలని నా 2 చెవుల్లో పొడిస్తే వచ్చే నొప్పి ఈ సీతాదేవి అన్న మాటల కంటే వచ్చే నొప్పి కంటే తక్కువ ఉంటుంది. ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడుతున్నావు, దానికంటే 2 బాణాలని బాగా ఎర్రగా కాల్చిన చెవుల్లో పెడితే అది సుఖంగా ఉంటుంది ఈ మాటలు వినే కంటే అని లక్ష్మణుడు ఒకసారిగా బాధపడ్డాడు అన్నమాట. బాధపడి అప్పుడు సీతాదేవి చెప్పిందనమాట లక్ష్మణుడితోటి, రాముడు లేకపోతే నేను బ్రతకలేను అని చెబితే, ఇక లక్ష్మణుడు చెబుతానికి ప్రయత్నించారనమాట. గంధర్వులు కానీ, అసురులు కానీ, నాగలోకంలో ఉండేవాళ్ళు కానీ, ఇంద్రుడు కానీ ఎవ్వరు కూడా రాముడికి హాని తెలపట్టలేరు. అటువంటి రాముడిని ఎవరు ఏమి చేయవరు, ఎవరు ఓడించలేరు. నీవు విన్న ఏ అయితే శబ్దాన్ని విన్నావో అది మారీచుడు మాట్లాడింది, కాబట్టి నీవేమీ బాధపడద్దు అని చెప్పినా సరే సీతాదేవి అయినా సరే చెబుతూ ఉందన్నమాట, నువ్వు యాక్చువల్గా మీ వంశంలో కలంకం తీసుకురావడానికి పుట్టావు. ఈ విధంగా చెప్పేదలితే చివరికి ఇక నా లక్ష్మణుడు చెప్పాడనమాట,
సరే నేను వెళ్తానని చెప్పి ఆ, సీతాదేవి చెబుతుంది అనమాట. నువ్వు వెళ్ళకపోతే నేను గోదావరిలో దూకి నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, లేకపోతే విషాన్ని పుచ్చుకుంటాను, లేకపోతే ఇప్పటికిప్పుడే ఇక్కడ అగ్నిని అమర్చి అగ్నిలోకి ప్రవేశిస్తాను అనగానే చివరికి లక్ష్మణుడు సరే నేను బయలుదేరతానని చెప్పి భారమైన హృదయంతో అరణ్యానికి వెళుతూ 2-3 అడుగులు వేస్తాడు. మళ్ళీ ఆ ఆశ్రమం వైపు చూస్తారు. అయ్యో సీతాదేవిని ఒంటరిగా వదిలిపెడుతున్నానని. మళ్ళీ 2-3 అడుగులు వేస్తాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. అలా చివరికి ఆ వెళ్తారనమాట. లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళగానే వెంటనే రావణుడు చూస్తాడనమాట. లక్ష్మణుడు వెళ్ళిపోగానే రావణుడు అక్కడికి వస్తాడనమాట. రావడమే ఆ పట్టు వస్త్రాలు ధరించి వస్తాడనమాట. కాషాయ వస్త్రాలతోటి పాదుకులు ఉంటాయి కదా, చెక్కతో చేసిన పాదుకులు, వాటిని వేసుకొని ఉంటాడు. ఆయన కుడి భుజం మీద గొడుగుంటుంది. అలాగే సన్యాసులు ఒక దండాన్ని పట్టుకొని ఉంటారు, ఒక కర్రని. ఆ దండాన్ని పట్టుకొని కమండలను పట్టుకొని అక్కడికి రాగానే ఆ చెట్లన్నీ గాలి వీస్తూ ఉంటాయి కదా. రావణుడు రాగానే చెట్ల యొక్క శబ్దం అన్ని ఆగిపోయినాయి అన్నమాట. గాలి, చెట్లు కొమ్మలు ఏమీ కదలటం లేదు, అన్ని నిశ్శబ్దంగా అయిపోయింది మొత్తం అక్కడ వాతావరణం. గోదావరి నీళ్లు గలగలా పారుతూ ఉంటాయి. ఆ గోదావరి కూడా శబ్దం చేయట్లేదు, చిన్నగా నీరు వెళ్తుంది, ఎటువంటి శబ్దం లేదన్నమాట. ఎందుకంటే వాటికి తెలుసు ఈ రాక్షసుడు ఇక్కడికి వచ్చారని. ఇక వెంటనే రావణుడు ఎప్పుడైతే సీతాదేవిని చూశాడో వెంటనే ఆయన హృదయంలో కామవాసన వచ్చిందన్నమాట. మన్మధుడు యొక్క బాణం తగిలింది. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆ అడుగుతూ ఉన్నాడు అన్నమాట. సీతాదేవి యొక్క వివరాల్ని అడిగాడు. ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తూ ఉంటాడనమాట. మీరెవరు? రతీదేవ, అప్సరస, లక్ష్మీదేవ? మీ యొక్క పళ్ళు మల్లెపూలన్నిటిని కనుక ఒకదాని పక్కట ఒకటి పెడితే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. మీరు రుద్రుల యొక్క కుటుంబం నుండి వచ్చారా, మరుతుల యొక్క కుటుంబం నుండి వచ్చారా? 49 మంది మరుత్ దేవతలు ఉంటారన్నమాట. వాళ్ళ వల్లే రకరకాల వాయువులు వస్తూ ఉంటాయి. 11 మంది రుద్రులు ఉంటారు, 8 మంది వసువులు ఉంటారు. వాళ్ళ కుటుంబాల నుండి వచ్చారా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడంతా రాక్షసులు ఉండేది దండకారణ్యం. ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి, అటువంటిది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరో సాధువులే అని చెప్పి సీతాదేవి ఆయనకు ఆసనం ఇచ్చి, ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తర్వాత ఆసనం మీద కూర్చోబెట్టి మీరు ఇక్కడే ఉండండి, మేము ఇంట్లో ఏమి తింటాం, వాళ్ళు అప్పుడు కందమూలాలు అలాగే కొన్ని పండ్లు తింటున్నారు కదా, అవి తీసుకొచ్చి మీకు భిక్షగా ఇస్తానని చెప్పి సీతాదేవి లోపలికి వెళ్ళి అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట. తీసుకురాగానే రావణుడు అడిగారనమాట, మీరెవరు అని. అనగానే సీతాదేవి చెప్పిందనమాట. సీతాదేవి ఆ, తన తన అస్తిత్వాన్ని గురించి వివరించిందనమాట. మా నాన్న పేరు జనకుడు, నా భర్త పేరు రాముడు, నాకు 6వ ఏట పెళ్ళయింది. అప్పుడు మా భర్త వయసు 12 సంవత్సరాలు. రాముడికి 12 సంవత్సరాలు అప్పుడు వివాహమైంది. అప్పుడు సీతాదేవి వయసు 6 సంవత్సరాలే. ఆ విధంగా దాని తర్వాత మేము ఈ అయోధ్యకు వచ్చాము. అయోధ్యలో 12 సంవత్సరాలు ఉన్నాం. 13వ సంవత్సరంలో, అంటే రాముడికి 25వ సంవత్సరం అన్నమాట, సీతాదేవికి 18వ సంవత్సరం. ఆ సంవత్సరంలో మా మామయ్య దశరథుడు రాముణ్ణి పట్టాభిషేకం చేయాలనుకుంటే ఆ సమయంలో కైకేయి 2 వరాలు కోరుకుంది. ఆ విధంగా మేము ఈ అడవిలో ఉన్నాము అని చెప్పి 25వ సంవత్సరంలో రాముడు ఇలా అరణ్యానికి వచ్చారు. లక్ష్మణుడు వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా ధర్మాన్ని పాటిస్తాడు, ధర్మచారి. ఆ విధంగా వాళ్ళ అన్నయ్య వెంట అతను కూడా ఇక్కడ రావణుడితోటి చెబుతుంది బాగానే, లక్ష్మణుడు ధర్మచారి, ధర్మాన్ని పాటిస్తాడని. కానీ లక్ష్మణుడితో ఏం చెప్పింది? నువ్వు అధర్మాన్ని పాటిస్తున్నావు అని చెప్పింది. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లక్ష్మణుడికి పంపాలి, ఏదో విధంగా అలా చెబితే కానీ వెళ్ళడు. అందుకని ఆ విధంగా కఠినమైన మాటలు వాడి పంపిందన్నమాట. ఆ విధంగా కఠినమైన మాటలు వాడినా సరే దానికి రియాక్షన్ వచ్చింది అన్నమాట. లక్ష్మణుడికి అది రియాక్షన్ అన్నమాట. లక్ష్మణుడు ఆ భరతుడిని అనుమానించాడు అన్నమాట.
ఎప్పుడైతే కైకేయి 2 వరాలు అడిగిందో, రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, అలాగే భరతుడు ఈ సింహాసనాన్ని అధిరోహించాలి. ఆ 2 వరాలు అడగగానే లక్ష్మణుడికి మొట్టమొదట వచ్చింది అనుమానం, ఇది భరతుడు చేసి ఉంటాడు, ఈ పథకం అంతా భరతుడిది అయి ఉంటుంది. ఎందుకంటే భరతుడే కదా సింహాసనం మీద కూర్చునేది. కాబట్టి భరతుడు చేసి ఉంటాడని చెప్పి లక్ష్మణుడు పాపంతో చెబుతాడనమాట. ఆ భరతుణ్ణి చంపి రామా నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను అని భరతుణ్ణి అనుమానించాడు. కానీ భరతుడు అమాయకుడు, భరతుడికి ఏమీ తెలియదు. కాబట్టి ఒక వైష్ణవుడిని అనుమానించి మనసులో అపరాధం చేశాడనమాట. మానసిక అపరాధం చేసినా సరే దానికి రియాక్షన్ వచ్చిందన్నమాట. ఆ విధంగా లక్ష్మణుడు భరతుడి మీద చేసిన అపరాధానికి కారణంగా ఇది రియాక్షన్ అన్నమాట. ఈ సీతాదేవి ద్వారా కఠినమైన మాటల్ని వినాల్సి వచ్చింది. అదేవిధంగా సీతాదేవి కూడా అపరాధం చేస్తున్నారు. ఇప్పుడు సీతాదేవి కూడా అపరాధం చేస్తున్నారు. ఈ విధంగా లక్ష్మణుడి యొక్క మనసుని నొచ్చుకునే విధంగా చేస్తున్నారు. ఒక వైష్ణవుడి యొక్క మనసును నొచ్చుకునే విధంగా చేస్తే దాన్ని అపరాధం అంటారు. మనం ఆ విధంగా మనసు నొచ్చుకునే విధంగా చేసింది కాబట్టి సీతాదేవికి కూడా రియాక్షన్ వచ్చింది. ఏంది? ఆమె అగ్ని పరీక్ష ద్వారా అగ్ని పరీక్షకి చేయాల్సి వచ్చిందన్నమాట. ఆ విధంగా మనం వైష్ణవ సమాజంలో ఉన్నప్పుడు మిగతా వైష్ణవులతోటి చాలా 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 జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళ మీద మనం వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద నిందించడం, లేకపోతే వాళ్ళలో ఉన్న దోషాలను కనుక్కొని ఎత్తి చూపటం, ఇలాంటివన్నీ చేయకూడదు. వాళ్ళ మనసుకు బాధ కలిగే విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ చేయకూడదు అనమాట. అవన్నీ చేసామంటే మనకి రియాక్షన్ తప్పకుండా వచ్చింది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మాల చేస్తున్నారో వాళ్ళందరూ వైష్ణవులే. అటువంటి వైష్ణవులతోటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రియాక్షన్ ఏ విధంగా వచ్చిందో మనకి తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఈ సీతాదేవి లక్ష్మణుణ్ణి ఆ విధంగా నిందించడానికి కారణం లక్ష్మణుడు భరతుణ్ణి అనుమానించడం. అలాగే సీతాదేవి లక్ష్మణుడికి బాధ కలిగించింది కాబట్టి ఆమె అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది. కాబట్టి మనం చాలా వైష్ణవ అపరాధానికి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ విధంగా సీతాదేవి ఇక్కడ మనసులో మాత్రం లక్ష్మణుడు ధర్మచారి అని చెబుతుంది. ఇక్కడ రావణుడికి చెబుతుంది లక్ష్మణుడు ధర్మచారి, అందుకే అడవికి వచ్చాడు అని. ఆ విధంగా చెప్పిన తర్వాత రావణుడిని అడిగింది అనమాట, మీరెవరు అని. అనగానే రావణుడు చెప్పటం మొదలు పెట్టాడు అనమాట. రావణుడు ఎవరి పేరు చెబితే దేవతలందరూ భయపడి పారిపోతారు, ఎవరి పేరు చెబితే ఈ నదులు వాటి శబ్దాన్ని తగ్గిస్తాయో ఇవన్నీ చెబుతూ ఉంటాడనమాట. అవన్నీ చెప్పి అటువంటి రావణుణ్ణి నేను, నిన్ను చూసినాక నా భార్యల నుండి నాకు ఎటువంటి ఆనందం దొరకదు. నీ అంత అందమైన స్త్రీని చూసిన తర్వాత నాకు ఎంతో మంది భార్యలు ఉన్నారు, కానీ వాళ్ళతోటి ఇక నేను ఎటువంటి ఆనందాన్ని పొందలేను. కాబట్టి నువ్వు నా పట్టపురాణివిక. 5,000 మంది సేవికలు దాసీలు నీకు సేవ చేస్తారు. కాబట్టి ఎందుకు ఈ అనవసరంగా ఈ అడవిలో ఉండటం, ఇక్కడ ఉండటం ఎందుకు, వచ్చి నా పట్టపురాణి బాబు అని చెబుతాడనమాట. సీతాదేవి వెంటనే చెబుతుందన్నమాట, నువ్వు ఒక గుంట నక్క లాంటి వాడివి. గుంట నక్క అదే విధంగా సింహం లేనప్పుడు వచ్చి అక్కడున్న మాంసాన్ని దాన్ని దొంగతనం చేసుకుంటూ ఉంటుంది. అటువంటి వాడివి నువ్వు అని చెప్పి, సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం రామం అనువ్రత. సర్వలక్షణ అన్ని రకాల లక్షణాలతోటి సంపన్నముడై ఉన్న రాముడికి, ఎలాగైతే ఒక విశాలమైన వటవృక్షం అంటే మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టులాగా సర్వత్రా విస్తరించి వెలుగొందే ఆ మహోన్నత చిత్తునికి, మరి ఆయనకి ఏంది లక్ష్యం జీవితంలో? సత్యమే ఏకైక లక్ష్యం కలిగినట్టి రామునికి నేను కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని సీతాదేవి క్లియర్గా చెప్పారన్నమాట.
నా మనసులో ఇంకా వేరే దేనికి చోటు లేదు, ఆ రాముడికే నేను ఎప్పుడూ కట్టుబడి ఉన్నాను అని చెప్పి సీతాదేవి చెబుతూ ఉందన్నమాట. అరే మనకి మనందరికి కళ్ళలో ఏదన్నా పడింది అనుకోండి, కంట్లో జలబుడుతుంది అనుకోండి, మనం ఇలా ఆ, రుద్దుకుంటాం, కళ్ళు రుద్దుకుంటాం. అదే విధంగా ఓ రావణ, నీ కంటి జలబుడితే నువ్వు సూది తీసుకొని దానితోటి రుద్దావు అనుకోండి, సూదితోటి స్క్రాచ్ చేసావు అనుకోండి, గీసుకున్నావు అనుకోండి, ఆ కన్నే పాడైపోయింది. అదే విధంగా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిందన్నమాట. నువ్వు ఒక పెద్ద రాయిని మెడలో కట్టుకొని సముద్రం ఈదాలని చూస్తున్నావు, మునిగిపోతావు అని చెప్పిందన్నమాట సీతాదేవి. వెంటనే రావణుడు చెప్పాడన్నమాట, ఏమనుకుంటున్నావు నేనంటే, నేను కుబేరుడి యొక్క సోదరుణ్ణి. రావణుడి యొక్క నాన్న, కుబేరుడి యొక్క నాన్న ఒకరే అన్నమాట, కాకపోతే వాళ్ళ అమ్మలు వేరు. అటువంటి కుబేరుడి యొక్క సోదరుని నేను. నన్ను చూస్తే దేవతలు, సర్పాలు, పక్షులు, గంధర్వులు వీళ్ళందరూ భయంతో పారిపోతారు. ఆ ఆ ఏ లంకలో అయితే రావణుడు ఉంటున్నాడో ఆ లంక ఒరిజినల్ గా కుబేరుడిది అనమాట. కుబేరుడు స్వర్ణ లంకను కట్టాడనమాట. అలాగే పుష్పక విమానం కూడా కుబేరుడిదే. ఆ రెండింటిని కుబేరుణ్ణి పారిపోయేలా చేసి కుబేరుడి నుండి లాక్కున్నాడు అనమాట రావణుడు. అటువంటి రావణ్ణు నేను. నన్ను చూస్తే ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా పారిపోతారు. నన్ను చూడగానే నదులు తమ ధ్వనిని తగ్గిస్తాయి. మనం చూసాం దేవప్రయాగులో పైన కింద ఎక్కడో ఉంటుంది, అలకనంద 1 కిలోమీటర్ కింద ఉంటుంది. అయినా సరే ఆ నదీ శబ్దం పైకి వస్తూ ఉంటుంది, ఆ నీళ్ళ పారే శబ్దం. కానీ రావణుడు వెళ్తే ఆ నది కూడా శబ్దాన్ని ఆపేసిద్ది అనమాట. ఎందుకంటే రావణుడు వచ్చాడని భయంతో. ఆ విధంగా రావణుడు చెప్పారనమాట. ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు అనమాట. చెప్పుకొని చెబుతున్నాడు, లంకలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీకేది కావాలంటే అది దొరుకుతాయి. అక్కడ ఇళ్ళన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి, ప్రహరీ గోడలన్నీ వెండితో నిర్మించబడ్డాయి అని చెప్పి, అక్కడ ఉండే శిఖరాలు వైడూర్యాలతో చేయబడ్డాయి. ఎన్నో గార్డెన్స్, ఉద్యానవనాలు ఇవన్నీ ఉన్నాయి. ఎంతో సైన్యం ఉంది, ఏనుగులు, గుర్రాలతోటి వాళ్ళందరూ కాపలా కాస్తూ ఉంటారు, ఎవరిని లోపలికి రానియకుండా. అక్కడ గనక ఒక్కసారి వచ్చావనుకో, నీకు మళ్ళీ రాముడి గురించి ఆలోచన రానే రాదు అని చెబుతున్నాడు అన్నమాట. రాముడు రాజు కూడా కాదు, అతను సోదరుడు రాజు అయ్యాడు, భరతుడు రాజు. కాబట్టి అటువంటి రాజ్యం లేని వాడితోటి ఎందుకుంటావు నువ్వు అని అరణ్యాలతో ఈ అడవుల్లో తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తితో ఉంటే ఏం సుఖపడతావు అని చెప్పి, మన్మథ బాధతో పీడితున్నైన నేను నీ వద్దకు వచ్చాను. ఈ మన్మథుడు నిన్ను చూడగానే ఆ మన్మథుడు యొక్క బాణాలు తగిలినాయి, దానితోటి బాధలో ఉన్నాను. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడటం నీకు తగదు. దయచేసి నన్ను స్వీకరించు. యుద్ధంలో రాముడు నాకు సాటి రాడు. ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. చెబుతూ ఉంటే సీతాదేవి ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడ్డాయి అనమాట. ఎర్రబడి ఆమె చెప్పింది అనమాట, నువ్వు చేసే పని ద్వారా రాక్షసులందరూ, నువ్వే కాదు మొత్తం నీ రాక్షస వంశం అంతా నాశనం అయిపోతుంది. ఆ రాక్షస వంశాన్ని నాశనం చేసిన నింద నీ మీదే పడింది. నువ్వు ఇంద్రుడి యొక్క భార్య సచీదేవిని అపహరించి బతకగలవేమో కానీ నన్ను అపహరించితే మాత్రం బతకలేవు అని చెప్పిందనమాట. చెప్పగానే రావణుడు ఒక్కసారిగా పెద్దగా చప్పట్లు కొట్టాడు అనమాట. చప్పట్లు కొట్టి సీతాదేవితో ఇలా అన్నాడు అనమాట, బహుశా నా శక్తి గురించి నువ్వు విని ఉండవు. నేను మొత్తం భూమినే ఎత్తగలను, అంత శక్తి ఉంది. సముద్రంలో ఉన్న నీటినంతా తాగలను. వాళ్ళకి ఆ యోగ సిద్ధులు ఉంటాయి అన్నమాట. ఆ యోగ సిద్ధుల ద్వారా ఏదైనా చేయగలుగుతారు అని అది రావణుడు తన రూపాన్ని ప్రదర్శించాడు అనమాట. అప్పుడు దాకా ఒక తలే ఉంది, ఒక్కసారిగా 10 తలలతోటి రావణుడు రాగానే ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు అన్నమాట. ఎర్రని వస్త్రాలతో కట్టుకొని, ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, దూరంగా జటాయు ఉంది. ఇక రావణుడు చెప్పాడనమాట, ఈ 3 లోకాల్లో ప్రసిద్ధిగా చెందిన భర్త కావాలంటే నన్నే స్వీకరించు. రామునిపై నీ మనసుని పెట్టుకోగాకు. నేను నీకు ఎలాంటి అసంతృప్తిని కలిగించను. ఎందుకు ఆ రాముడు వెనకాల పడుతున్నావు? ఏదో కైకేయి
ఒక మాట అందని చెప్పి రాజ్యాన్నే వదులుకొని అడవులు ఎంత తిరుగుతున్నాడు, అటువంటి వ్యక్తితో తిరగటం అవసరమా? అటువంటి వ్యక్తిని వదిలేసి అని చెప్పి రావణుడు సీతాదేవిని రెండు చేతులతోటి పైకెత్తుకున్నాడు అన్నమాట. పైకెత్తుకోగానే ఒక్కసారిగా పుష్పక విమానం వచ్చింది అక్కడికి. ఇకన సీతాదేవి పెద్దగా ఏడుస్తూ రామ లక్ష్మణ అని చెప్పి, మీరు దుర్మార్గులను శిక్షిస్తారు, దయచేసి ఈ పాపిష్టి వాడిని కూడా శిక్షించండి అని పెద్దగా అరుస్తూ, అక్కడే కర్ణికార వృక్షాలు ఉన్నాయి అన్నమాట. ఆ కర్ణికార వృక్షాల నుండి పూలు కోయటానికి వెళ్ళినప్పుడే సీతాదేవి ఆ మారీచుడిని జింక రూపంలో చూసింది. ఆ కర్ణికార వృక్షాలని చెబుతూ ఉందన్నమాట. దయచేసి రాముడు గనక వస్తే నా గురించి చెప్పండి, ఇలా రావణుడు అపహరించుకొని తీసుకెళ్ళాడని చెప్పి. అలాగే గోదావరి ప్రవహిస్తుంది, గోదావరికి చెప్పింది సీతాదేవి, ఓ గోదావరి, రాముడు తిరిగి వస్తాడు కాసేపట్లో, రాముడికి నా సమాచారం ఇవ్వు, ఇలా రావణుడు నన్ను అపహరించుకొని తీసుకెళ్ళాడని. అక్కడున్న పక్షులకి జంతువులకి అన్నిటికీ చెబుతుంది అనమాట సీతాదేవి. చివరికి జటాయువును చూసింది. జటాయువును చూసి, ఓ జటాయువు, ఈ రాక్షసరాజు నన్ను అపహరించకపోతున్నాడు, నీవు ముసలితనంలో ఉన్నావు కాబట్టి, ప్లస్ నీ దగ్గర ఆయుధాలు లేవు, ఈ రావణుడి దగ్గర ఖడ్గాలు విల్లంబులు అన్నీ ఉన్నాయి, కాబట్టి నువ్వు అడ్డుకోవటం సాధ్యం కాదు, కాబట్టి నువ్వేమీ అడ్డుకోవద్దు ఈ రావణుణ్ణి, కానీ నా అపహరణ గురించి రాముడికి తెలియజేయి, రాముడు తిరిగి రాగానే అని జటాయువుకి చెప్పిందన్నమాట. కానీ జటాయు ఒక్కసారిగా రావణుడితోటి చెప్పారన్నమాట, సోదరా, ఓ బ్రదర్, ఇలా చేయటం నీకు సరైన పని కాదు అని చెప్పి, ఈ రాముడు లోకాలకు అధిపతి, అటువంటి సీతాదేవి ఆయన భార్యని అపహరించుకొని తీసుకెళ్తున్నావు, ఒక రాజు ఇలా ఎలా ప్రవర్తించగలడు అని చెబుతున్నాడు అనమాట జటాయు. ఎందుకంటే రాజు గనక అలా చేస్తే ఆ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. రాజు అధర్మపరుడైతే రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా అధర్మాన్ని తీసుకుంటారు. కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ భార్యను నువ్వు ఎలా కాపాడుకుంటావో అలాగే ఇతరుల యొక్క భార్యను కూడా కాపాడాలి అని. రాజు గనక ఇలా ప్రవర్తిస్తే ఆ రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప పండితులు కూడా ఆ రాజు యొక్క మార్గంలోనే అనుసరిస్తారు. వాళ్ళకి తెలుసు, బుద్ధి ఉంది, కానీ వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధిని పక్కన పెట్టి రాజు చేశాడు కదా, మనం కూడా చేద్దామంటారు. కాబట్టి నీవు ఇలా చెయ్యొద్దు అని చెప్పగానే, రాముడు ఏం తప్పు చేశాడు, నీ దేశంలోకి రాలేదు, నీ నగరంలోకి రాలేదు, కరదూషణలు చంపాడంటావా, కానీ కరదూషణలు ఎందుకు చంపాడు, వాళ్ళే వెళ్ళి రాముడి మీద హాని చేశారు. శూర్పణఖ కూడా ఆమెంతట ఆమె వెళ్ళి సీతాదేవికి హాని చేయబోయింది. కాబట్టి రాముడేమి నీ పట్ల ఏమి చేయలేదు అని చెప్పి, నా వయసు 60,000 సంవత్సరాలు అన్నమాట జటాయువు ఆ సమయంలో, చాలా ముసలితనంలో. దశరథ మహారాజుకి స్నేహితుడు అన్నమాట జటాయువు. దశరథ మహారాజు కూడా 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. ఆ యుగాల్లో వాళ్ళకి అంతంత వయసు ఉండేదన్నమాట. త్రేతాయుగంలో నేను ముసలివాడిని, నా దగ్గర ఆయుధాలు లేవు, కాబట్టి కొంతసేపు ఇక్కడే ఉండు, రాముడు వస్తాడు, అప్పుడు దాకా ఉండు అని రావణుడితో చెప్పిందనమాట. నేను బతికున్నంత వరకు నువ్వు సీతాదేవిని తీసుకెళ్ళలేవని జటాయు చెప్పి పెద్దగా ఎగిరిందన్నమాట. ఎగరగానే ఇక్కడేమో విమానం మీద రావణుడు సీత ఉన్నారు, ఎదురుగా జటాయువు, ఇద్దరు గాలిలో ఉన్నారనమాట. గాలిలో రెండు మేఘాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నట్టు ఉన్నాయి అన్నమాట. ఉండి ఒక్కసారిగా జటాయువు గోళ్ళతోటి గీరిందనమాట, రావణుడి శరీరం మీద గీరి గాయాలు చేసింది. అలాగే రావణుడి యొక్క ధనస్సుని విరిచేసింది. రావణుడు ఇంకో ధనుసు తీసుకున్నాడు, దాన్ని కూడా విరిచేసి ఆ రథానికి గాడిదలు కట్టుంటాయి అన్నమాట, ఆ పుష్పక విమానానికి, వాటిని చంపేసింది. ఆ సారథిని చంపేసింది. ఇక పుష్పక విమానం వెళ్ళలేదని చెప్పి రావణుడు భూమి మీదకు దూకాడు అనమాట సీతాదేవిని పట్టుకొని. ఇక ఆ సమయంలో సిద్ధులు, చారణులు వీళ్ళందరూ కూడా ఉంటారు, పై లోకాల్లో ఉంటారు. మనం అనుకుంటాం అన్నమాట మిగతా లోకాల్లో ప్రాణం లేదని. అన్ని లోకాల్లో కూడా ప్రాణం ఉంది, అన్ని లోకాల్లో కూడా ప్రాణాలు ఉన్నాయి. కాకపోతే మనం చూడలేం వాళ్ళకి, మనం శరీరాలు ఏ విధంగా చేసినాయి కాబట్టి మనం
ఇటువంటి శరీరాలని చూడగలుగుతాం. సిద్ధులు, చారణులు వాళ్ళందరూ జటాయువు యొక్క పరాక్రమాన్ని చూసి పొగిడారన్నమాట, కీర్తించారు వాళ్ళందరూ. కీర్తించగానే ఇతను జటాయువు పాపం పోరాడి పోరాడి ముసలిది, రావణుడేమో యువకుడు, అలాగే ఆయుధాలు ఉన్నాయి. ఇంకా జటాయువు అలిసిపోయింది. అలిసిపోగానే ఒక్కసారిగా రావణుడు మళ్ళీ ఆకాశంలోకి లేచి ఆ ఆ సమయంలో జటాయువు చెప్పిందన్నమాట, నువ్వెందుకు కావాలని విషాన్ని తాగుతున్నావు, ఈ స్త్రీని తీసుకొని వెళ్ళి నీతో పాటు. ఈ తెలివి తక్కువ పని చేసి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు కాబట్టి వదిలేయి, ఈ పనిని వదిలేసేయి. ఒక్క క్షణం ఆగి రాముడితోటి యుద్ధం చేసి తర్వాత తీసుకెళ్ళు అని చెప్పి మళ్ళీ రావణుడి యొక్క వీపుని, జుట్టుని లాగి ఇవన్నీ చేసిందన్నమాట. అనగానే ఇక సీతాదేవిని పక్కన పెట్టి రావణుడు జటాయు యొక్క 2 రెక్కల్ని నరికేశాడు అనమాట. నడవగానే సీతాదేవి పరిగెత్తుకుంటా జటాయువును కౌగిలించుకొని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటే, ఎంతో బాధతోటి నా కోసం ప్రాణాలని త్యాగం చేసింది ఈ జటాయువు అని చెప్పి ఒక్కసారిగా అక్కడే ఏడుస్తూ కూర్చుందనమాట. జటాయువును పట్టుకొని ఏడుస్తూ, నా కోసం ఈ రావణుడి చేత నిర్దాక్షణ్యంగా గాయపరచబడింది అనగానే రావణుడు వచ్చి సీతాదేవి యొక్క జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్ళిపోయాడు అనమాట. ఆ సమయంలో సీతాదేవి ఖాళీకి ఉన్న ఒక పట్ట కింద పడిపోయింది, ఇంకొకటి ఉంది, ఒకటి పడిపోయింది అన్నమాట. ఇంకొన్ని ఆభరణాలు కూడా అక్కడ ఇక్కడ పడిపోయి, ఇక ఇదంతా చూస్తూ ఉన్నాయి. చుట్టూతా కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో జలపాతాలు ఉన్నాయి. ఆ పర్వతాల నుండి జలపాతాలు కొడుతుంటే ఎలా ఉన్నాయంటే, ఈ అన్యాయాన్ని చూడలేక ఆ పర్వతాలన్నీ ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నాయి అన్నట్టున్నాయి అన్నమాట. ఆ జలపాతాలన్నీ ఆ కొండల నుండి వస్తున్న కన్నీళ్లులా కనపడ్డాయి. జింకలన్నీ తలల పైకెత్తి ఏడుస్తూ ఉన్నాయి. ఇక నా చివరికి ఆ విధంగా సీతాదేవి ఆ అడవిలో ఇద్దరే బంధువులు ఉన్నారు. మనందరికి ఎంతో మంది బంధువులు ఉన్నారు, కానీ సీతాదేవికి ఇద్దరే బంధువులు ఉన్నారు అడవిలో, రాముడు, లక్ష్మణుడు. ఆ ఇద్దరు బంధువుల నుండి కూడా అపహరించబడింది అన్నమాట. ఆ విధంగా ఈ జటాయువు నుండి మనం చూడొచ్చు అన్నమాట. ఒక రకంగా చూస్తే ఓడిపోయింది అనుకోవచ్చు, కానీ జటాయువు ఓడిపోలేదన్నమాట, గెలిచింది. ఎందుకంటే జటాయువుకి రాముడు వచ్చి అంత్యక్రియలు నిర్వహించి వైకుంఠ ధామానికి పంపారన్నమాట. చివరికి మనకి ఎన్నో గెలుపోటములు ఉండొచ్చు ఈ జీవితంలో, పరీక్షలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. వీటిలో ఎన్నో గెలుపోటములు ఉంటాయి. కానీ చివరి గెలుపు అంటే మనం గనక వైకుంఠ ధామానికి వెళ్ళగలిగితే, భగవంతుణ్ణి స్మరించగలిగితే చావు సమయంలో, మృత్యువు సమయంలో, అది నిజమైన గెలుపు. అది ఈ జటాయువు పొందిందనమాట. భగవంతుణ్ణి చూస్తూ చూస్తూ తన శరీరాన్ని వదిలేసిందన్నమాట. కాబట్టి జటాయువుకి అది ఓటమి కాదు, అది గెలుపు. ఆ విధంగా ఇక సీతాదేవి, రావణుడు ఆ పుష్పక విమానంలో వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో సీతాదేవి నిందించిందన్నమాట, దొంగతనం చేసి నన్ను తీసుకెళ్ళడానికి సిగ్గుగా లేదా నీకు? అది కూడా నువ్వు ఒక పిరికి పందవి, బంగారు లేడి రూపంలో మారీచుని పంపి నా భర్తను పక్కకు తప్పించి తర్వాత తీసుకెళ్తున్నావు. అది కూడా ఒక స్త్రీని తీసుకెళ్తున్నావు అపహరించి, అది కూడా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, అది కూడా ఆమె వేరొకళ్ళ భార్య, అది కూడా అపహరించి తీసుకెళ్తున్నావు, సిగ్గులేదా నీకు అని రావణుని తిట్టిందన్నమాట. తిట్టి, నీ మొత్తం వంశానికి అపకీర్తి తెచ్చావు నువ్వు ఈ పని చేయటం వల్ల. నువ్వు వైతరణ నదిని దాటి నరకాలను చూడాల్సి వచ్చింది. అధర్మం అన్నమాట. వేరే వాళ్ళ భార్యని తోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళు వైతరణ నది దాటి అక్కడ రకరకాల నరకాలు ఉంటాయి. ఆ నరకాల్లో శిక్షించబడతారు. కింద ఉంటాయి అన్నమాట ఈ నరక లోకాలన్నీ. మనం భూలోకం ఉంది కదా, కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాల అని 7 లోకాలు ఉంటాయి. వాటికి పాతాల లోకానికి దక్షిణ దిక్కున నరక లోకాలు ఉంటాయి అన్నమాట. ఆ నరక లోకాలకు వెళ్ళక ముందు ఒక వైతరణి నది ఉంటుంది.
మనకు నదిలో నీళ్లు పలుతాయి, కానీ ఆ నదిలో రక్తము, చీము, చీమిడి, గుబిలి, జుట్టు, మలము, మూత్రము ఇవన్నీ పారుతూ ఉంటాయి అన్నమాట. వాటిలో గుండా ఈత కొట్టుకుంటూ అవతల దగ్గరికి వెళ్ళి, ఏం పాపం చేశావు అంటే, ఇలా అక్రమ సంబంధం చెప్పి పెట్టుకున్నానంటే, సరే వీడికి ఈ శిక్ష అని చెప్పి ఫలానా ఫలానా నరకానికి తీసుకెళ్ళండి వీడిని చెబుతారన్నమాట. ఆ విధంగా నువ్వు వైతరిని నదిని చూడాల్సి వచ్చింది, నరకాన్ని చూడాల్సి వచ్చింది అని. రాముడి గురించి నీకు తెలియదు, 1:30 ముహూర్తంలోనే 14,000 మంది రాక్షసులను సంహరించాడు అని చెప్పిందన్నమాట. ఆ విధంగా సీతాదేవి రావణుడు వెళ్తూ వెళ్తూ ఆ పుష్పక విమానంలో వెళ్తూ ఉంటే, ఒక కొండ శిఖరం మీద ఒక 5గురు వానరులు కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అది చూసి వెంటనే ఆమె చీర కొంగుని చీరని చించి, ఆమె యొక్క ఏవైతే ఆభరణాలు ఉన్నాయో వాటన్నిటిని తీసి ఆ చీరలో ముడివేసి ఒక మూటలా గట్టి వాటిని వానరుల మధ్యలో జారవిడిచింది అన్నమాట. 5గురు వానరుల మధ్యలో సీతాదేవి ఇవన్నీ తీసుకొని వచ్చింది ఆభరణాలతోటి. రాముడు లక్ష్మణుడు ఓన్లీ నార వస్త్రాలు కట్టుకొని వచ్చారు. సీతాదేవి కూడా నార వస్త్రాలు కట్టుకోబోతుంటే ఆమె కుదరట్లేదు అన్నమాట, జారిపోతుంది అలవాటు లేక. ఆ సమయంలో రాముడు వెళ్ళి ఆ కట్టబోయాడు అనమాట. నార వస్త్రాలు కట్టబోతుంటే వెంటనే దశరథుడు వచ్చి తిట్టాడు అనమాట కైకేయిని. నేను మాట ఇచ్చింది కేవలం రాముడు వెళ్ళాలని, సీతాదేవి వెళ్ళాలని కాదు. కాబట్టి సీతాదేవి అన్ని ఆభరణాలు, అన్ని వస్త్రాలు తీసుకెళ్లాలని చెప్పి వాటన్నిటిని సుమంత్ర తోటి రథంలో పెట్టించి పంపించాడు అనమాట. కాబట్టి సీతాదేవి దగ్గర ఆభరణాలన్నీ ఉన్నాయి. ఆభరణాలన్నిటినీ ఆమె మూటగట్టి ఆ వానరుల మధ్యలో పడవేసింది అన్నమాట. వానరులందరూ పైకి చూశారు. పైకి చూడగానే వీళ్ళు విమానంలో వెళ్తున్నారు, కానీ రావణుడు గమనించలేదు. ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోలో, ఈ కింద 5గురు నల్లగా కూర్చొని ఉన్నారు. ఈ 5గురు వానరులు అన్నమాట. వాళ్ళ మధ్యలో పడేసింది. ఆమెకు తెలియదు వాళ్ళు సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళని. తర్వాత తెలిసింది. ఆ ఆటినే రాముడు లక్ష్మణుడు తర్వాత కిష్కింధకాండకు వెళ్ళినప్పుడు ఈ సుగ్రీవుడు చూపిస్తాడనమాట ఈ మూటని. ఈ మూటలో ఉన్నవి మీవేనా, మీ భార్యవేనా అని అడగగానే ఆ సమయంలో రాముడు అవును ఇవి సీతవే అని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవటానికి లక్ష్మణుడిని పిలుస్తాడనమాట. లక్ష్మణుడు చెబుతాడనమాట, ఈ ఆభరణాలన్నీ సీతవో కావో నాకు తెలియదు, కానీ ఖాళీకి ఉన్న పట్టా ఉంది కదా, అది మాత్రం సీతాదేవిదే. ఎందుకంటే నేను ఆమెని చరణాలు తప్పించి ఆమె రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చరణాలకి నమస్కరించేటప్పుడు చూశాను, ఈ పట్టాలు మాత్రం సీతాదేవి అని చెబుతాడు అనమాట. అటువంటి లక్ష్మణుణ్ణి సీతాదేవి అవమానించారనమాట. ఎలాగైనా సరే పంపించాలని చెప్పి. అందుకే ఆమెకి అగ్ని పరీక్షకి చేయాల్సి వచ్చింది. ఆ విధంగా రావణుడు పంపా ప్రాంతాన్ని దాటి దక్షిణం వైపు వెళ్ళాడు. దక్షిణం వైపు వెళ్ళి తన మరణాన్ని తానే మోసుకొని సంతోషంగా వెళ్తున్నాడు అనమాట. ఆ విధంగా సముద్రాన్ని దాటాడు. సముద్రానికి ఇన్ఛార్జ్ ఉంటారనమాట. భూమికి ఇన్ఛార్జ్ భూమాత. భూమాత గోవు రూపంలో ఉంటుంది. అలాగే సముద్రానికి వరుణుడు అన్నమాట, వరుణ దేవుడు. ఆయన ఎక్కడో లోపల ఉంటాడు. ఆ వరుణ దేవుడికి ఆనందం లేదన్నమాట ఈ రావణుడు ఈ విధంగా జగన్మాత అయిన సీతాదేవిని తీసుకెళ్లడం. అందుకే అలలన్నీ పెద్ద పెద్దగా సునామీ వచ్చినప్పుడు ఎలా అలలు వస్తాయో అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. పైన రావణుడు సీత వెళ్తున్నారు, కింద సముద్రంలో సునామీలా వస్తున్నాయి అలలు. ఆ విధంగా లంకలోకి తీసుకెళ్లి తన గదుల్లోకి వెళ్ళి రావణుడు చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళకి, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ సీతాదేవిని చూడటానికి వీల్లేదు. అందరూ అంత స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఫుల్గా పెట్టాడు అనమాట. ఆమెకి ఏది కావాలంటే అది ఇవ్వండి. ఆమెతో గనక ఎవరైనా ఆమెకి ఇబ్బంది కలిగే మాట ఏది మాట్లాడినా సరే వాళ్ళు ప్రాణాలతో ఉండరు అని ఈ విధంగా హెచ్చరించాడు అనమాట. హెచ్చరించి ఒక 8 మంది రాక్షసులను పిలిచి, మీరందరూ జనస్థానానికి వెళ్ళండి, నాసిక్కి వెళ్ళండి. అక్కడ రాముడు లక్ష్మణుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ రాముడు లక్ష్మణ్ని దూరంగా గమనించి ఆ సమాచారాన్ని నాకు పంపిస్తూ ఉండండి అని వాళ్ళ 8 మందిని పంపించి
ఆ రాముడిని లక్ష్మణ్ని చంపిన తర్వాతే నేను విశ్రమిస్తాను అని చెబుతాడు అనమాట. చెప్పి తర్వాత కొన్ని రోజులకి మన్మధుడితోటి పీడించబడి మళ్ళీ సీతాదేవి ఎక్కడుందో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ ఆ సమయంలో సీతాదేవి ఎలా ఉందంటే సుడిగాలిలో బోల్తా పడి ఉన్న నావలాగా, చుట్టూ తోడేళ్ళు ఉంటే మధ్యలో ఉన్న జింక, మధ్యలో ఒక జింక, అట్లా ఈ స్త్రీ రాక్షసులందరి మధ్యలో, రాక్షసినులందరి మధ్యలో సీతాదేవి ఆ విధంగా కనిపిస్తున్నారన్నమాట. కనిపిస్తూ ఆమెకి ఎవరిని చూడటానికి ఇష్టం లేదు, కిందికే చూస్తూ ఉన్నారు. వెంటనే ఒక బంగారు మెట్లు ఉంటే ఆ మెట్ల మీదుగా ఎక్కి రావణుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఆయన రాజభవనాలన్నీ చూపించాడు. రాజభవనాలన్నీ చూపించి, ఇది కొంచెం తప్పుపడింది, నేను 32 కోట్ల మంది రాక్షసులకి అధిపతిని అని చెప్పి, నేను ఏ పని చెప్పినా సరే ఆ పని చేయడానికి 1000 మంది వెంటనే రెడీగా ఉంటారు. నువ్వు గనక ఈ 32 కోట్ల మంది రాక్షసులకి మహారాణివవు, దయచేసి నాపై కరుణ చూపించు. ఎందుకు ఆ రకంగా రాముని గురించి స్మరిస్తున్నావు? ఆయన రాముడు ఎప్పుడూ ఇక్కడికి రాలేడు, ఎంత కోరుకున్నా సరే ఇక్కడికి రాలేడు, ఇంద్రుడు కూడా రాలేడు. అటువంటిది ఒక మనిషి అయిన రాముడు ఎలా వస్తాడు ఈ లంకకి? కాబట్టి ఈ లంకకు రానియవి నువ్వే పరిపాలించు. ఈ ఇక్కడ ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, ఇవన్నీ నీకే. ఈ విధంగా ఈ పుష్పక విమానం కూడా నీదే అని చెప్పగానే సీతాదేవి కళ్ళమ్మట నీళ్ళను ఆ తుడుచుకుందనమాట. అప్పుడు రావణుడు చెప్పాడనమాట, నా 10 తలలను తీసుకొచ్చి నీ 2 పాదాల వద్ద ఉంచాలనుకుంటున్నాను, నీ సేవకుని నేను అని చెప్పగానే సీతాదేవి రావణుడికి ఆయనకి మధ్యలో ఒక గడ్డి పరకను పెట్టిందనమాట. గడ్డి పరక పెడితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక గడ్డి పూస లాంటి వాడివి, అలాగే నీకు నాకు సంబంధం లేదు, మన మధ్యలో ఇది ఒక గోడ అనే విధంగా, ఆ విధంగా ఆచార్యులు చెబుతారనమాట. దశరథుడు ధర్మాన్ని పాటించేవాడు, అలాగే నా భర్త అయిన ఆయన కుమారుడు కూడా ధర్మాత్ముడు. అటువంటి రాముడు వస్తాడు, నీ ప్రాణాలను తీస్తాడు అని చెప్పి, ఒకవేళ రాముడి కళ్ళ ముందే నన్ను అపహరించగలిగి ఉంటే ఈ పాటికి నువ్వు నీ తమ్ముడు కరుడు వాళ్ళ పట్ల శవమై ఉండేవాడివి అని చెప్పి, నీ జీవించే యోగ్యత లేదు నీకు, నీ సంపద అంతా హరించుకుపోయింది, నీ ఉత్సాహం అంతా అంతరించిపోయింది, నీ సామర్థ్యం కొరబడింది, ఈ విధంగా నీ ఒక్క చేష్ట వల్ల ఈ లంక విధవలా మారిపోయింది అని చెప్పిందన్నమాట. ఆయన తన బాణాలతో నీ ప్రతి అవయవం నుండి నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని తొలగిస్తాడు అని చెప్పి, నువ్వు నా దేహాన్ని ధ్వంసం చేయవచ్చు, కానీ నా జీవితాన్ని కానీ నేను నాదిగా చెప్పుకోను అని చెప్పి రావణుడు చెప్పాడనమాట. నేను 12 నెలలు గడువిస్తున్నాను, ఒప్పుకుంటావో ఒప్పుకో, లేకపోతే నీ శరీరంతో భోజనం వండుకొని తింటాను అని చెప్పాడనమాట. అని ఆ రాక్షసులందరికీ ఏమి గర్వాన్ని తీసేయండి, అశోక వనానికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆమెను బెదిరించి భయపెట్టి ఎలాగైనా సరే ఆమె మనసు మార్చండి అని రావణుడు చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. ఆ విధంగా ఈ రావణుడు దీని నుండి మనం చూడొచ్చు అనమాట. ప్రలోభాలు, ఎన్నో రకాల ప్రలోభాలు ఇస్తున్నారు అనమాట. ఈ బంగారు గదులన్నీ నీవే, వెండి ప్రహరీ గోడలు ఉన్నాయి, 32 కోట్ల మంది రాక్షసులు గారు మహారాణి అవుతావు, ఈ ఈ ఆభరణాలన్నీ నీవే, ఎన్నో రకాల ప్రలోభాలు చూయించినా సరే సీతాదేవి మాత్రం నేను ధర్మాన్ని పాటించే రాముడే నా భర్త అని చెప్పిందనమాట. ఆ విధంగా మన జీవితంలో కూడా సీతాదేవి జీవుణ్ణి ప్రాతినిధ్యం వహిస్తుందన్నమాట. మనమందరం జీవులమే, రావణుడు మనసుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ విధంగా రావణుడు ఎలాగైతే మనకు కూడా మనసు చెబుతూ ఉంటుందన్నమాట, ఈ జపం చేయాలంటే 2 గంటలు పట్టింది, దానికంటే హాయిగా మనం కొంచెం జాబ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకుంటే ఇంకో 2 గంటలు కూడా బిజినెస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇలా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ భగవంతుడిని మర్చిపో, ఇవన్నీ చెబుతూ ఉంటుంది అనమాట. రావణుడు కూడా అదే చెబుతున్నాడు, రాముణ్ణి మర్చిపోవని. ఆ విధంగా ఈ ప్రలోభాలకి గురి అవ్వకూడదు అనమాట మనం. సీతాదేవి ఎలాగైతే
దృఢ నిశ్చయంతో నాకు ధర్మాత్ముడైన రాముడు తప్పించి నా జీవితంలో ఎవరూ లేరని, ఆ విధంగా మనం కూడా ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ ప్రలోభాలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని పక్కకు నెట్టి ఏది ఎన్ని ప్రలోభాలు ఉన్నా సరే అలాగని పని చేయొద్దని చెప్పట్లేదు. మనకి భగవంతుడికి కొంత సమయం ఇచ్చి మిగతా సమయంలో మనం మన యొక్క కర్తవ్యాలే నిర్వర్తించవచ్చు. ఆ విధంగా ఈరోజు మనం చూసాం, వైష్ణవ అపరాధం చేయటం వల్ల దానికి రియాక్షన్ అయితే వచ్చింది. లక్ష్మణుడు అటువంటి కఠినమైన మాటలు ఎందుకు వినాల్సి వచ్చింది సీతాదేవి నుండి? భరతుడిని నిందించాడు కాబట్టి భరతుడిని నిందించాడు కాబట్టి. మరి సీతాదేవి కూడా లక్ష్మణుడి మనస్సుని నొచ్చుకునే విధంగా చేసింది కాబట్టి ఆమెకి ఏం రియాక్షన్ వచ్చింది? కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మాలలు చేస్తున్నారో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళలో దోషాలు వెతుకుతూ వాళ్ళని కనుక ఎప్పుడూ నిందించకూడదు అన్నమాట. అదేవిధంగా జటాయు యుద్ధంలో ఓడిపోయింది కానీ గెలిచింది అన్నమాట. ఎందుకంటే నిజమైన యుద్ధం అనేది భగవంతుడి యొక్క స్మరణ. సావు సమయంలో జటాయువు ఆ స్మరణ చేస్తూ బయటకు అందరికి అనిపించవచ్చు ఓడిపోయిందని, కానీ గెలిచిందన్నమాట జటాయువు. అదేవిధంగా రావణుడు ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రలోభాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ భక్తిని భగవంతుని వదిలేసే చాలు, మిగతావన్నీ దొరుకుతాయి అని చెబుతూ ఉంటుంది మనసు మాయాదేవి. కానీ మనం వారి ప్రలోభాలకు గురి అవ్వకుండా మన దృఢ నిశ్చయంతో ఈ భక్తి మార్గంలో ముందుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం భగవంతుడి రాముడి యొక్క నామాల్ని జపం చేద్దాం ఒక మాల.